పరిస్థితి మారుతుంది. నీవు నీ జీవితంలో విజయం చూడాలి అన్నప్పుడు అది ఒక కృతజ్ఞతాస్తుతి వలన మాత్రమే వీలవుతుంది. ఎలాంటి పరిస్థితి అయినా దేవుడు నీ మీదకు రావలసిన నాశనమైన, శాపమైన, దాసత్వమైన, దారిద్రమైన దేవుడు మోపని ఏ కాడైనా విరగొట్టబడుద్ది. అందుకే దావీదుకి ఆ పేరు ఆరాధన వీరుడని. ఆయన సమాధి మీద కూడా చూడండి, దర్గాల్లో ఒక వస్త్రం కప్పినట్లు పైసూసి వచ్చిన భక్తులు చెప్తారు. ఇదే మాట అన్ని భాషల్లో రాసి ఉంటుందంట, ఆరాధన వీరుడని. ఎంత గొప్ప భాగ్యం! ఇప్పటికీ చరిత్రలో మిగిలిపోయింది. దేవునికి నువ్వు స్తుతి చెల్లిస్తున్నావంటే గొప్ప విందు చేస్తున్నావని అర్థం. చూడండి, రాంబాబు బ్రదర్ ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టి అందరికి విందు ఏర్పాటు చేసి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాడు అని అంటే, దేవుడు తన కొరకు దాచిన ఆ గొప్ప మేలును, ఆశీర్వాదాన్ని, దేవుని యొక్క మంచితనము, ఆయన మహిమార్థమైన కార్యాలు చెల్లించాలో పరిశీలించుకున్నాడు. పొందిన మేలును బట్టి మాత్రమే కాదు, ఇక్కడ ఉన్న మన అందరం చూడండి, పొందిన మేలులను బట్టి కృతజ్ఞత చెల్లిస్తాం. ప్రాముఖ్యంగా ఎప్పుడు ప్రార్థనా కోడికల్లో అయినా, వ్యక్తిగతంగా అయినా దేవుని వాక్యం చదివినప్పుడు గుర్తు చేసుకుంటాం. కీర్తన 103 మొదటి 2 వచనాలు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. కీర్తనాకారుడు అంటున్నాడు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువద్దు. ఇది పొందిన మేలులను బట్టి. అంతకంటే శ్రేష్టంగా ఆయన 139వ కీర్తన 14-15 వచనాల్లో తెలియజేస్తా ఉన్నాడు. నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును, ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందుని బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. బాగుగా తెలిసి ఉన్నది, నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు, నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండమై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. ఇక్కడ కీర్తనాకారుడైన దావీదు అంటున్నాడు, ఎందును బట్టి కృతజ్ఞత అని అంటే, చాలా మంది చూడండి, వాళ్ళు పుట్టిన పుట్టకను బట్టి శపించుకుంటారు. కర్రెగా ఎందుకు పుట్టాం, పళ్ళు ఎత్తుగా ఎందుకు పుట్టాం కదా. ఇంకొంతమంది బాగా డబ్బులు ఉండేవాళ్ళు ఇంట్లో ఎందుకు పుట్టలేదు, మాకే ఎందుకు ఈ దరిద్రం అని. ఇవన్నీ ముఖ్యం కాదు. నువ్వు దేవుణ్ణి కలిగి ఉన్నావా లేదనేది ముఖ్యం. ఈ చెప్పించుకుంటావు, నువ్వు పుట్టకుండా ఉంటే బాగుండు అనుకుంటావు. చాలా రకాలుగా మనుషులు ప్రతిస్పందన చూపుతారు. అయితే భక్తుడు దావీదు అంటున్నాడు, ఎందుని బట్టి కృతజ్ఞత అంటే, నీవు నన్ను కలుగు చేసిన విధమును బట్టి నేను నీకు కృతజ్ఞత. ఎప్పుడైతే అలా కృతజ్ఞత భావం కలిగి నిన్ను పుట్టించిన దేవునిపై నువ్వు ఆనుకుంటావో, నీ జీవితంలో ఏదైనా దారి ఇవ్వాల్సిందే, ఏ పరిస్థితి అయినా కొట్టివేయబడాల్సిందే. అందుకే దైవజనులు అబ్రహాం కేడిఎస్ గారు ఆయన సాక్ష్యం ఇచ్చాడు ఒక దినం. ఏమనంటే, ఆయనకు ఒక కాలు కులిపోయింది. మీరు కూడా ఇన్నుంటారు సాక్ష్యం. ఆ ఎముక కీలు కనపడకుండా అయింది పాదాల్లో. ఆ కాలు ఆ స్థితిలో ఉంటే కొంతమంది అమలక్కలు అప్పుడప్పుడు వస్తుంటారు. ఈ ప్రార్థన దీని గురించి ఏసన్న గారు చాలా బాగా చెప్తాడు. చచ్చేటప్పుడు కూడా ఒక ఆమె వచ్చి చెయ్యి నెత్తిని పెట్టమంటుందంట. అంటే ఆయన చచ్చిపోయినా ఆమెకి ఏం ఇబ్బంది లేదు, చెయ్యి తీసి నెత్తిని పెట్టండి అని. అట్లాగే పాస్టర్ గారు ఆ స్థితిలో ఉంటే, మోకాళ్ళు నీల్ డౌన్ చేసి ప్రేయర్ చేయండి పాస్టర్ గారు అని అన్నంట. ఆయన కాలు వంగదు, అదే కులిపోయింది. వంచితే కష్టం, అంతే. ఆ మోకాలను వంచేశాడు, రక్తం కింద మడుగు. సారీ పాస్టర్, నేను చూడలేదు అంటుందంట. ఏం చెప్తాం, ఇంకా అదంతే, సైతాని పని. ఆ నొప్పి ఆయన వచ్చి ప్రార్థన కూర్చొని ఈ పాట పాడుతున్నంట, ఎందుకో దేవా నన్నింతగా నీవు ప్రేమించేవి అని చెప్పి, ప్రభువా ఒక కాలు కుళ్ళిపోతే కుళ్ళిపోయింది, ఇంకొక కాలు బాగుంది, నీకు స్తోత్రం. సైతాన్ అందంట, నేను ఓడిపోయానన్నంట. ఆ నెక్స్ట్ డేకి ఆ కాలు బాగైంది, ప్రభు ముట్టి బాగు చేశాడు, కొత్త ఎముక సృజించబడింది. అదే కాలుతో కొన్ని లక్షల కిలోమీటర్ల వాహనం నడిపాడు. అందుకు నేను కూడా సాక్షిని. చాలా అద్భుతమైన విషయం. ఆ కాలు కుళ్ళిపోయిన దినాల్లోనే నేను పరిచయం. ఆయన పరిచయం అయినప్పుడు ఒక ప్రేయర్ రిక్వెస్ట్ ఉంది, చర్చికి 2 సైకిళ్ళు కావాలని. నేను చర్చికి వెళ్ళేవాడిని కాదు. నా దగ్గర ఉన్న, నేను పనిచేసే కంపెనీలో ఒక కెమికల్ ఒక మెటీరియల్ పాడైంది. ఆయన చాలా నష్టం, లక్షల్లో అని చెప్పి అంటే, బాబు మేము ఇక్కడ ప్రార్థనలు చూస్తున్నామంటే, ఆయన రాజుగారు
ఏమయ్యా నేను చేసేది నీకు తెలుసు, నువ్వు నేను చర్చికి పోవటం ఏంది, అసలు మన మతం ఏంది, మనమేంది అన్నాడు. ఇవన్నీ ఎందుకండి, మంత్రాలకు చింతకాయలు రాలు పళ్ళు రాలు కొట్టుకోవడానికి ఏ రాయి అయితే కాస్త నా మాట ఏనంటే గౌరవిస్తున్నారు కదా అంటే, సరే పో ఏం చేస్తావు చేయి అన్నాడు. ఆ ప్రేయర్ ఆయిల్ తీసుకొచ్చి ఇచ్చాను. ఆ డబ్బులు ఆ డ్రమ్స్ ఏమైతున్నాయో సేల్ అయిపోయినాయి, లక్షలు. ఆయన అన్నాడు చాలా మంచి ప్రతిస్పందన అయింది. ఏమయ్యా ఇంత మేలు పొందింది, ఆ చర్చికి ఏమన్నా చేద్దాం అన్నాడు. చర్చికి ఇప్పుడు రాడు, బతికే ఉన్నాడు. ఎప్పుడన్నా మన దగ్గరకు పిలుస్తామంటే కూడా రాడు. ఆయనతో నాకు ఒక విజన్ ఉంది, చాలాసార్లు మన వాళ్ళకి చెప్తే మీకు చెప్తున్నాను. ఇద్దరు మనుషులు ఉన్న దాంట్లోనే మేము ప్రయాణం చేస్తున్నట్టు, అది ఒక హెలికాప్టర్ లాగా, కానీ హెలికాప్టర్ కాదు. ఆశ్చర్యం ఏంటంటే ఇప్పుడు వాటిని ఫ్లయింగ్ ట్యాక్సీలు అంటున్నారు బెంగళూరులో అక్కడక్కడ. దాని తయారు ఎక్కడంటే గుంటూరులోనే. దేవుని చిత్తం అయితే కొన్ని రోజుల్లో కొంటామేమో, లక్షల్లో అంటే 1-2 కోట్లలో కూడా అమ్మేస్తారు. గుంటూరులోనే తయారవుతుంది. ఎప్పుడన్నా ఒక రోజు పోయి చూసి వద్దాము అనుకుంటున్నాను. ఆయన పేరు రాజుగారు. ఆ రాజుగారు నేను కలిసి ప్రయాణం అంటే ఏంటి, ఈ స్టేజీ మీద దిగొచ్చు, లేదా బిల్డింగ్ మీద దిగొచ్చు, లేదా మా ఇంటి మీద దిగొచ్చు. దాంతో ఎక్కడంటే ఒక 500 కిలోమీటర్లు ఎటైనా పోవచ్చు. ఇక రాబోయే రోజుల్లో అయ్యే ఉంటాయి, ఈ కార్లు ఉండవు. అవి కూడా యాక్సిడెంట్లు అవుతాయి, పైన పోయి మన ఎత్తిని పడతాయి. అలా మనం చేయగలిగింది ఏం లేదు. ఎప్పుడు ఏమి లేనప్పుడు దేవుడు నాకు ఆ విజన్ చూపించాడు, చెప్తూ వచ్చాను. ఆయన కూడా ఈ మధ్య కలుసుకుందాం అనుకున్నాను, కుదరలేదు. ఆయన అన్నాడు ఏమిద్దామని అంటే, చర్చిలో 2 సైకిళ్ళు కావాలంటున్నారంటే, అప్పట్లోనే స్టార్టింగ్ కొత్త సైకిళ్ళు వస్తున్నాయి, హీరో రేంజర్లను, ఇంతలో టైర్లను పిల్లలు దొక్కి. అందులో ఆయన అన్న కొడుక్కి ఆ సైకిల్ మేమే కోటికి వెళ్ళి ఫిట్ చేసుకొచ్చాం. నేను సాయంత్రం టైం ఆగస్టు 9th చర్చి వార్షికోత్సవం రోజే అనుకుంటాను. పాస్టర్ గారు ఉన్నారు, వాళ్ళ అన్నగారు బయట ఉన్నారు, వీళ్ళు ఎవరు నాకు పరిచయం లేదు. పాస్టర్ గారిని కలవచ్చా అన్న, వాళ్ళు కలవకూడదు అంటున్నారు. నీకేం నొప్పి, నీకేం బాధ అంటున్నారు. నాకేం నొప్పి లేదు, బాధ లేదు, కలవటానికి వచ్చాను. నాకు ఎందుకు దయ్యాలు రోగాలు పట్టిన వాళ్ళు కదా వచ్చేది, అందుచేత నీకేం బాధ, నీకేం రోగం అంటున్నారు. నాకేం రోగం లేదు, బాగున్నాను, దేవుని దయ, ఇప్పటి వరకు బాగున్నాను. కలుద్దామంటే కలవని ఇట్లా. పాస్టర్ గారే చూసి బ్రదర్ని లోపల రానివ్వమన్నారు. వెళ్ళి కూర్చున్నా. ఏంటయ్యా అంటే, బ్రదర్ ఎవరన్నా గిఫ్ట్ ఇస్తే తీసుకోవచ్చా అన్నాడు. తీసుకోవచ్చాయా అన్నాడు. నువ్వే తీసుకొని ఆయన చేతిలో పెట్టాను. మన వాడుక భాషలో చెప్పాలంటే బతికినన్నాళ్ళు తిట్టారంటారు కదా, అట్లాగా నేను ఒక IAS ఆఫీసర్ని, సెంట్రల్ రైల్వేలో జాబ్, నన్ను బుట్టలు వేసి మూసేస్తాడా, తీసుకోవచ్చని చెప్పి అట్లా ప్రార్థన చేయటం మొదలు పెట్టాడంట. ప్రభువా ఇంత తెలివి, ఇంత తెగింపు, పాపం ఆయనకు మంట పుట్టింది, ఇంత తెలివి, ఇంత జ్ఞానం నా మీద వాడతాడా అని ప్రార్థన చేస్తుంటే ఆ పారడైజ్ టర్నింగ్ అని ఉంటుంది, అక్కడ ప్రభు స్వరం విన్నాడంట. నీకు ఇస్తాను, నా కొరకు పెంచుతావా అని. దేవుని మహాకృప, ఆయన లేడు కానీ ఈ పని కొరకు ఈరోజు దేవుడు నిలువ పెట్టాడు. అట్లాగా ఆ రాజుగారు కృతజ్ఞత కలిగి చూడండి, ఆ గిఫ్ట్గా ఇస్తే దాన్ని తీసుకెళ్లి పాస్టర్ గారికి ఇచ్చాను. అప్పుడు ప్రభు అన్నాడంట, కొన్ని రోజులైంది, నువ్వు ఆ సైకిల్ తొక్కమని చెప్పాడంట. 5 కిలోమీటర్లు ఆ కులిపోయి బాగైన కాలుతో ఆ సైకిల్ దొక్కాడు. తర్వాత వేరే పిల్లోడికి ఇచ్చాడు ఆ సైకిల్. చాలా అద్భుతం. కృతజ్ఞత అనేది చూడండి, వారు దేవుడే లేడు కానీ పొందిన మేలును బట్టి. అందుకే ఇక్కడ భక్తుడు దావీదు అంటున్నాడు, నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా మన జీవితంలో మనము ఆయన స్వరూపము, ఆయన సొత్తై ఉన్నాం, దేవుని ప్రజలమైన మనం. దేవుడు మనల్ని ఎన్నడూ విడిచిపెట్టాడు, ఆయన పిల్లలం మనం, ఆయనకు చెందిన వారం. ఆ విలువ తెలుసుకుని నువ్వు ప్రతిస్పందన చూపితే, ప్రభువుని ఎప్పుడైతే హత్తుకుంటావో అపవాదికి నీ మీద బలం ఉండదు. అందుకే భక్తుడు దావీదు యొక్క విజయ రహస్యం అదే. గొలియాతుని హతమార్చని, ఎన్నో విజయాలు చూడని ఆయన విజయ రహస్యం ఏంటంటే, దేవుడు తన జీవితంలో చేసిన దాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆసాపు వచ్చాడు, ఆయన దేవునికి ఎలా కృతజ్ఞత చెల్లిస్తున్నాడో కీర్తన 75 మొదటి వచనంలో వివరిస్తా ఉన్నాడు. కీర్తనల గ్రంథము 75 కీర్తన 1 వచనం. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, నీవు సమీపముగా నున్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించుదురు. చూడండి, ఇక్కడ కీర్తనకారుడు ఆసాపు అంటున్నాడు భక్తుడు దావీదు వల్లే, ఎందును బట్టి కృతజ్ఞత అనంటే నీవు మాకు సమీపముగా ఉన్నందుకు. చూడండి, ఇది సామాన్యమైన విషయం కాదు. నువ్వు ఎరగనంత కాలం ఎక్కడెక్కడో వెతుకుతావు. దేవుడు ఎవరు నీకు తెలిస్తే ఆయన ఏమంటున్నాడంటే, ఈ హస్తకృత ఆలయాల్లో నేను లేను, మీ దేహమే నా ఆలయం అంటున్నాడు. నేను మీలో ఉన్నాను, మీతో ఉన్నాను, మీ కూడా ఉన్నాను, మీకు దూరముగా ఉన్న దేవుడను కాను అంటున్నాడు. ఎరగనప్పుడు ఏం చేస్తావు, ఎక్కడెక్కడికో పరిగెడతావు. ఈ ఆత్మీయ స్థితిలో ఉన్నవాళ్ళు కూడా అప్పుడప్పుడు అయ్యగారులు, అమ్మగారులు, మనవాళ్ళు కూడా పరిగెడుతుంటారు. ఏటి కోసం అంటే దర్శనాలు. ఆ ఎక్కకంట కళ్ళు మూసుకుంటే కనపడుతుందంట, చీపిరో చాటో కదా. ఇంకొంతమంది చెబుతుంటారు ఏమని, ప్రవచనం అని. మనిషి ఇచ్చిన బట్టి ప్రవచనం వస్తుంది, నీ ఉద్రేకాన్ని బట్టి వస్తుంది,
దేవుని యొద్ద నుంచి వస్తుంది. ఏది? ఇలాంటి ప్రవచనాలన్నీ కొండల బండి బాల్తా పడ్డట్టు బతుకులు పాడు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. పెళ్లిళ్ళు చేసుకొని ఉద్యోగాలు వదిలిపెట్టి రోడ్డును పడ్డవాళ్ళు. ఈ మధ్య ఒక పంచాయతీ నా దగ్గరకు వచ్చింది. ₹1,00,000 ఉద్యోగం వదిలిపెట్టి పాస్టర్ పని అని వచ్చాడు. ఎన్ని గొర్రెలు ఉన్నాయని అడిగా. క్రైస్తవ భాష కదా, 5 ఉన్నాయంట. మరి ఎట్ట బతకాలి, ఏం చేయాలి? ఇప్పుడు ఏంది, కోడల్ని ఏది ఎత్తున్నాడు, నీ ఆస్తి 70 లక్షలు వస్తుందంటే అమ్మి తీసుకురమ్మని. అరే ఏం పాస్టర్ అని అంటే పాపం మొహం జల్లట్లా. ఉద్యోగం ఎందుకు వదిలిపెట్టాలి? దేవుడు చెప్తే పనేది ఏం లేదు, ఒక్క గొర్రె లేదు. ఆ ఉన్నది కూడా వాళ్ళ బంధువులు వాళ్ళు. దేవుని నుంచి వింటే అది నిజం ఉండాలి. చూడండి, మనుషుల మాటిని, ఎవరినో మాటిని పులిని చూసి నక్కాతలు పెట్టుకున్నట్టు పోగొట్టుకుంటున్నారు. అలా కానే కాదు, దేవుని నుంచి వినాలి. చూడండి, దేవుని దగ్గరకు వచ్చిన మనము దేవునికి చోటు, వాళ్ళు పరిగెత్తేది కాదు దర్శనాలకు వీటికి. నీవు ప్రభువుకు చోటిస్తే ఏమంటున్నాడు? ఆయన నీకు సమీపముగా ఉన్నాడు. సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను, మీకు దూరముగా ఉన్న దేవుడను కాను.